నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. పార్లమెంట్ కేంద్రమైన రాజంపేట పట్టణ కేంద్రంలో జర్నలిస్టుల సౌకర్యార్థం నిర్మించిన ప్రెస్ క్లబ్ నిర్మాణానికి అవసరమయ్యే నిధుల కొరత సమస్యను జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి దృష్టికి తీసుకువెళ్తానని జాయింట్ కలెక్టర్ నిధియా మీనా, రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన, టీడీపీ ఇన్ఛార్జ్ చామర్తి జగన్మోహన్ రాజు అన్నారు. శుక్రవారం తోట కళ్యాణ మండపంలో జరిగిన రెవెన్యూ భూ సమస్య పరిష్కార కార్యక్రమంలో నిర్మాణంలో ఉన్నటువంటి రాజంపేట ప్రెస్ క్లబ్ కు నిధులు మంజూరు చేయాలని ఏపీయూడబ్ల్యూజే నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్, జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి ఓబులేసు, రాజంపేట ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు శివయ్య నాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు మండ్ల శ్రీహరి మాట్లాడుతూ, జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మించిన ప్రెస్ క్లబ్ నిర్మాణం అసంపూర్తిగా దర్శనమిస్తోందని, నిర్మాణానికి అవసరమయ్యే నిధులు కేటాయించి భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు జీవీపీఆర్కే రాయల్, ఉదయగిరి కళ్యాణ్, సుధాకర్, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. రీసర్వే జరుగుతాయి కదా, రీసర్వే